కూడా అక్కడ కూడా వేరే సీట్లలో కూడా తెలుగుదేశం వాళ్ళ వల్ల కూడా వనపర్తిలో. అవును. అంతే కదా. కాబట్టి తనకి తను సంబంధించినంత వరకు ఒకటి సూటిగా చెప్పేటటువంటి తత్వం, లేకపోతే సస్పెండ్ చేసి అవతల పడేసేటటువంటి ధైర్యం ఉండాలి. జగన్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు, ఎవడన్నా బతిలాడా? అసలు ఆవు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ, సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. వంశీకృష్ణ యాదవ్, రామచంద్రయ్యో ఇట్లాంటి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఏం చేశాడు ఆయన? జంగా కృష్ణమూర్తి ఏం చేశాడు? నీ ఇష్టం అన్నాడు. కానీ అన్ని సామాజిక సమీకరణాలు క్యాలిక్యులేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు 48 మంది బీసీలకు సీట్లు ఇచ్చి 175 స్థానాల్లో బరిలోకి దిగితేనే అక్కడే ఇంత ఇష్యూస్ కనిపించట్లేదు. ఇక్కడ అంత 48 మంది బీసీలకు సీట్లు ఏమి ఇవ్వలేదు. మొత్తం అందరూ కలిసిన ఇవాళ పోటీ చేస్తుంది 144 నియోజకవర్గాల్లోనే. అయినా ఇన్ని వివాదాలు, ఇన్ని భేదాభిప్రాయాలు ఏంటి తెలుగుదేశం పార్టీలో ఇక్కడ పర్టికులర్ గా కనిపిస్తున్న లోపం, మిస్టేక్? నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే. అతను సూటిగా ఉంటాడు, వీళ్ళు చాటుగా ఉంటారు. అతను నియంత అని చెప్తారు, అసలు నియంత వీళ్ళు. ఎందుకంటే ఆ పార్టీ కన్నా ఇదే అతిపెద్ద పార్టీ కదా. నియంత అనే పదానికి కరెక్ట్ అర్థం